మార్నింగ్ అందరికీ జామకాయలు తెంపుతున్నా. ఈరోజు ఆదివారం కొంచెం టైం ఉంది. పైన అవుతున్నాయి. ఇక్కడ అయింది ఒకటి, అందులో మూడుట్లో ఒక్కటే ఆ పలికింది చూడమ్మ. తెంపు. అది కాదు అటువైపు నా మీద వేసావు. తెంపు. పడింది, ఈడ పడింది. సూదినిమ్మ చెట్టు కాడ పడింది, ఇక్కడ పడింది. ఈడున్నాయి కానీ ఇంకా పలకలేవు. ఇవి పక్వానికి రాలేవు. చాలా పెద్ద పెద్దగా అవుతాయి ఇవి కాయలు. ఇవి పలకలేవు. ఇంకా ఇవి కూడా పలకలేవు. నిమ్మకాయ తెంపుతున్నా. ఒకటి చికెన్ చేసినాము. చికెన్ల కోసం ఒక నిమ్మకాయ తెంపుతున్నా. అందట్లేవు అన్నీ. ఒక నిమ్మకాయ తెంపుకున్నా చికెన్కు. చేమంతి పూలు ఇవి. ఇది పట్టించుకోక ఇట్లా అయినాయి అన్నట్టు. దీనిపైన నుండి పైపు పోతుంది. జామ చెట్టుకు నీళ్ళు వేసేటప్పుడు ఈ పైప్ అనేది ఇటు నుండి పోయేటందుకు ఇది కొంచెం పాడవుతుంది. పువ్వులు చాలా మంచిగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి ఇవి. అక్కడక్కడ తోటకూర తెలుసు కదా, ఇవి ఎర్ర తోటకూర అంటారు. ఇవి మొలుస్తూ ఉన్నాయి. ఇప్పుడే కమరాలు అవుతున్నాయి. కమరాలు అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఇక ఇక్కడ పుదీనా అయితే మస్తు వస్తుంది. పుదీనా ఈరోజే తెంపిన చికెన్ల కోసము. ముద్ద మందారం ఉంది కదా, ఈ ముద్ద మందారం వేసి ఒక 1 month అవుతుంది అనుకుంటా. ఇక ఒక ఫ్లవర్ అయింది. ఎంత బాగుంది చూడండి. నాకు పెంచడం ఇష్టం, పెట్టుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఒక మొగ్గ అవుతుంది మళ్ళీ. ఇది ఒక తోటకూర. కాకరకాయలు మళ్ళీ అవుతున్నాయి కదా ఇక్కడ. అది పండైందిరా. అవు ఎందుకో. ఈ సూది నిమ్మకాయ గిట్ల అయిందేమే ఇది. వా, సూది నిమ్మకాయలు మస్తు అవుతున్నాయి. ఇదిగో మునక్కాయల చెట్టు. కొన్ని రోజులు వేసి కానీ మస్తు పెద్ద పెరుగుతుంది. మాది రేగటి మన్ను, నల్ల రేగడిది. సూది నిమ్మ చూపిస్తా. పోయిన సండే చూపించిన మీకు, మళ్ళీ ఈ సండే చూపిస్తే ఎంత పెద్దగా అయిందో కాయ. అమ్మో, ఇందులోకి వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది. చూడండి, పోయిన సండే నుండి ఈ సండే వరకు ఎంత పెద్దగా అయిందంటే ఇంత పెద్దగా అయింది. ఇంత పెద్దగా వచ్చింది. ఇంకా ఇక్కడ చిన్న చిన్నగా అయినాయి ఇప్పుడే. ఈడొక్కటి, ఇక ఇక్కడొకటి, 3. ఇంకా ఇటు సైడ్ కూడా అవుతుంది. ఇక్కడ చూడండి. ఇవి సూది నిమ్మకాయలు. దీని ముండ్లు చూసిండ్రు కదా. ఇగో మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వరకు ఎంత పెద్దగా అవుతుందో చూపిస్తా. ఇంత పెద్దగా అయింది ప్రజెంట్. ఇది మొదటి కాయ. ఇది మొదటి సూది నిమ్మకాయ. దాని తర్వాత నుండి ఇవి ఇక్కడ అవుతున్నాయి అన్నట్టు. ఇంతే అండి. ఇంటి ముంగల ప్లేస్ ఉంటే మీరు కూడా చెట్లను పెంచండి. నాకైతే చెట్లు పెంచడం చాలా ఇష్టము. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మల్లె చెట్టు. చాలాసార్లు పెరుగుదరంగా కట్ చేస్తున్నాం. ఎందుకంటే ఊర్లలో ఎక్కువ పాములు వస్తాయి స్మెల్కు. ఇది దొడ్డు మల్లె అంటారు. వస్తరంగా కట్ చేస్తున్నాము. జస్ట్ పచ్చగా ఉండడం కొరకు మాత్రమే పెంచినాయి చెట్టుని. ఇది నిమ్మ చెట్టు. ఈ నిమ్మ చెట్టు కింద ఏం వేసిన అంటే ఇక్కడ కొత్తిమీర ఇతులు చల్లినాము. ఇదేమో తోటకూర, ఇక్కడనేమో పాలకూర ఉంది. ఇవేమో మెంతెం కూర ఇక మొలిచింది ఇప్పుడే. ఇంకా 1 week అయితే పెద్దగా అవుతుంది మెంతెం కూర. అక్కడ దొండ చెట్టు వేసిన, 2 వంకాయలు వేసిన. ఇది పట్టుకుచ్చుల చెట్టు. ఈ చెట్టు పట్టుకుచ్చులు అన్నట్టు. ఈ పువ్వులు మంచిగా అవుతుంది, పింక్ కలర్లో అవుతాయి. నిమ్మ చెట్టు మీకు తెలుసు. ఇది స్పెషల్ రొట్టె, జొన్న రొట్టె, చికెన్ కర్రీ. అమ్మ టేస్ట్ చేస్తుంది. కమ్మగా టేస్ట్ చెప్పు. కమ్మగా అయింది, మంచిగా రుచి అయింది. ఇదండి సండే స్పెషల్ చికెను, రొట్టెలు. రొట్టెలు ఏమి ఉండము అసలు, జొన్న రొట్టెలు ఇంతే.